వెల్కమ్ బ్యాక్. ఎమ్గనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి గౌరవ అధ్యక్షులు కొండయ్య అన్నారు. సూపరింటెండెంట్ మైత్రిని అవినీతికి పాల్పడుతూ ఆడబిడ్డల కానుపుల విషయంలో ఆశా వర్కర్ల అడ్డుగా పెట్టుకుని డబ్బులు లాగుతున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆడబిడ్డల కాన్పుల విషయంలో ఆశా వర్కర్లను అడ్డుగా పెట్టుకొని వేల కొద్ది డబ్బులు లాగుతూ ఆ బీద వాళ్ళని ఇబ్బంది పెట్టడము సరైన పద్ధతి కాదు. ఆమె భర్త కూడా వన్ ఆఫ్ ది డాక్టర్ అక్కడ, ఆయన్ను కూడా డ్యూటీ సరిగ్గా చేయడం లేదు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని, ఆమె డాక్టర్లని, స్టాఫ్ని, లాస్ట్కి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉంది ఆమె. మరి ఇంత జరిగితే కూడా ఆమె మీద డిఎంఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, ఆర్ఓ గారికి మరి కొంతమంది బాధితులు కంప్లైంట్ చేస్తే కూడా దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవడం లేదు. కాబట్టి ఆమె పొలిటికల్గా ఆమె ఏమైనా పవర్ ఉంది ఆమెకు. మరి ఇంతమంది కలెక్టర్ గారికి అన్ని విధాలుగా అందరికీ ఈ సమాచారం అందించినా కూడా ఆమె మీద చర్య తీసుకోవడం లేదు. మరి ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు. ముఖ్యంగా చాలామంది బాధితులు బయటకు చెప్పుకోలేక వాళ్ళ మనోవేదన పడుతూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సభము? మరి జిల్లాధికారులకు ఈ విషయాలు తెలియవా? మరి తెలిసేటట్టుగా ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చినారు, రిజిస్టర్ పోస్టులు చేసినారు. మేము కూడా నిన్న కమిషనర్ గారికి, హెల్త్ కమిషనర్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి కూడా నేను ఫ్యాక్స్ పంపడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హాస్పిటల్ ముందు ధర్నాగాది చేసేది, నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.